హెబ్రీయులకు రాసిన మొదటి అధ్యాయం మొదటి వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడితే ఈ దినములందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కుమారుడు అంటే యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఏమనుంది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయనే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. మరి ఆ అద్వితీయ కుమారుడు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు మనకు తోడుగా ఉండడానికి మనకొక ఆదరణకర్తను అనుగ్రహించారు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అవును, మనం వాక్యం చదివినప్పుడు, విన్నప్పుడు లేదా ప్రార్థనలో ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మ స్వరం మనం వినొచ్చు. నిజంగా ఆయన మనతో మాట్లాడినప్పుడు పొందే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేం. కళ్ళ నుండి జారే కన్నీరే దానికి సాక్ష్యం. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్న మాటలు కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను విన్నవే. మీ మనసులో ఏం మాట్లాడుకున్నారో దేవుడు వినగలడు. మరి ఆయన ఏం చెప్తున్నారో మనం వినాలంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. Hope you all understand. Thank you. God bless you.